హలో ఫ్రెండ్స్, ఎస్హెచ్జిడి 2025 ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయింది. అదేవిధంగా మనకి ఆన్సర్ కీ కూడా అయితే రావడం అయితే జరిగింది. ఈ వీడియోలో వచ్చేసి మనకి తెలంగాణకు సంబంధించి 2025 మన కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, అదేవిధంగా మనకి కేటగిరీ వైజ్ ఎంత కట్ ఆఫ్ ఉండబోతుంది అనేది అయితే ఈ వీడియోలోనైతే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంతకంటే ముందుకు ఒకసారి మనం లాస్ట్ ఇయర్ మనకి కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, అదేవిధంగా కేటగిరీ వైజ్ ఎంత కట్ ఆఫ్ ఉంది అదైతే ఫస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత మనకి 2025 సంబంధించి మనకి కేటగిరీ వైజ్ ఎంత వేకెన్సీ ఉన్నాయి మన తెలంగాణకి, అదేవిధంగా మన తెలంగాణకి కేటగిరీ వైజ్ ఎంత కట్ ఆఫ్ ఉండబోతుంది అనేది అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మనకి 2024 సంబంధించి ఫిజికల్ కట్ ఆఫ్ అదేవిధంగా కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీని అయితే చూసుకున్నట్టయితే మనకి ఓవరాల్గా 2024లో మనకి 46,000 వేకెన్సీ ఏమో ఉండే. అది ఆల్ ఇండియా లెవెల్లో 46,000 ఏమో ఉండే. దాంట్లో ఎస్పెషల్లీ మన తెలంగాణకి ఎన్ని వేకెన్సీ ఇచ్చారనేది అయితే చూసుకోవాలి. 2024లో మనకి ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 112 వేకెన్సీస్, అదేవిధంగా ఓబీసీకి వచ్చేసి 171, అదేవిధంగా ఎస్సీకి వచ్చేసి 133, ఎస్టీకి వచ్చేసి 40, యూఆర్కి వచ్చేసి 268 వేకెన్సీ. ఈ వేకెన్సీస్ మన ఓన్లీ తెలంగాణకి, అంటే ఇవి అంతకు ముందుకు ఫస్ట్ ఇంక్రీజ్ కా ముందుకు వేరే వేకెన్సీ ఉండే, మళ్ళీ ఇంక్రీజ్ అయిన తర్వాత ఇన్ని వేకెన్సీ అయితే ఉన్నాయి. అదేవిధంగా మనకి ఫిజికల్ కట్ ఆఫ్ ఎంత పెట్టారంటే ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 40, ఓబీసీకి వచ్చేసి 77, ఎస్సీకి వచ్చేసి 66, ఎస్టీకి వచ్చేసి 97, యూఆర్కి వచ్చేసి 78. ఈ మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళని మాత్రం ఫిజికల్కి షార్ట్ లిస్ట్ అయితే చేసారు. అదేవిధంగా మనకి ఈ మార్క్స్ ఉన్న వారికి జాబ్ అయితే రాలే. మనకి ఫైనల్ మెరిట్లో మళ్ళీ మార్క్స్ అయితే ఇంక్రీజ్ అయితే చేశారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం 2025లో ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీ ఇచ్చారు, అదేవిధంగా ఓవరాల్గా ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, అదేవిధంగా మనకి తెలంగాణకి ఎంత కట్ ఆఫ్ ఉండబోతుంది అనేది అయితే ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 2025 సంబంధించి కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అంటే మనకి ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 51, ఓబీసీకి వచ్చేసి 139, ఎస్సీకి వచ్చేసి 83, ఎస్టీకి వచ్చేసి 36, యూఆర్కి వచ్చేసి 209. ఈ వేకెన్సీస్ ఓన్లీ తెలంగాణకు మాత్రమే. ఓవరాల్గా మన ఆల్ ఇండియా లెవెల్లో మనకి ఎన్ని ఉన్నాయి, 39,000 వేకెన్సీ ఏమో ఉన్నాయి. అది ఇంకా ఇంక్రీజ్ అయితే కావచ్చు. ఒకవేళ ఇంక్రీజ్ కాకపోతే కట్ ఆఫ్ అయితే ఫిజికల్కి కట్ ఆఫ్ మాత్రం ఇంత ఉంటుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నా. ఒకసారి ఎంత ఉండబోతుందంటే మనకి ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 44, అంటే 44 మార్క్స్ వస్తే ఫిజికల్కి షార్ట్ లిస్ట్ అవుతాడైతే నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నా. ఓబీసీకి వచ్చేసి 85 మార్క్స్, ఎస్సీకి వచ్చేసి 71 మార్క్స్, ఎస్టీకి వచ్చేసి 105. ఎందుకంటే ఎస్టీకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 36 వేకెన్సీ ఉన్నాయి. అందుకే 105 మార్క్స్ అయితే పెట్టడం అయితే జరుగుతుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నా. యూఆర్కి వచ్చేసి 88. ఈ మార్క్స్ అయితే ఎవరికైతే వచ్చాయో వీళ్ళైతే తప్పకుండా నాకు తెలిసి ఫిజికల్కి అయితే షార్ట్ లిస్ట్ అయితే అవుతారు, ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే మనకి ఈసారి వేకెన్సీస్ అయితే పోయినసారి కంటే ఈసారి వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి. ఎందుకు తక్కువ ఉన్నాయి? సరే, మీరు ఒకవేళ వేకెన్సీస్ ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ అయితే కావచ్చు. ఇంక్రీజ్ అయినా కూడా మనకి నక్సల్ డిస్ట్రిక్ట్స్ అవి తీసేసి మనకి జనరల్లో కలిపారు. ఎందుకంటే జనరల్ వార్, ఇప్పుడు నక్సల్ వార్ అప్పుడు ఎట్లుండే, లాస్ట్ ఇయర్ నక్సల్ వార్ వేరే ఉండే, జనరల్ వార్ వేరే ఉండే. ఇప్పుడు నక్సల్ తీసేసి నక్సల్లో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు ఈ 2 డిస్ట్రిక్ట్లు తప్ప మిగతా డిస్ట్రిక్ట్లు అన్నీ జనరల్లో కలిపారు. ఇప్పుడు అందులో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జనరల్కి వచ్చారు. దాని ప్రకారంగా ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది అయితే ఇంక్రీజ్ అవుతుంది. చాలామందికి అయితే 80+ వచ్చినాయి నాకు తెలిసిన వరకు. ఒకవేళ మీకు నార్మలైజేషన్ ఎన్సీసీ మార్కులు కలుపుకొని ఈ కట్ ఆఫ్ మాత్రం ఉంటే ఖచ్చితంగా మీరైతే ఫిజికల్కి అయితే షార్ట్ లిస్ట్ అవుతారు. ఇంకా ఈ మార్క్స్ ఉన్న వాళ్ళకి ఫైనల్ మెరిట్లో జాబ్ వస్తుందా రాదా అనేది అయితే అది తర్వాత. ఎందుకంటే అది మీరు ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు, ఎంతమంది క్వాలిఫై అయితే లేరు, ఫిజికల్ ఎంతమంది పోతున్నారు, మెడికల్ ఎంత పోతున్నారు అనేది దాన్ని బట్టి ఫైనల్ మెరిట్లో జాబ్ వస్తుందా రాదా అని ఆ మార్క్స్ ఆ కట్ ఆఫ్ వేరే ఉంటుంది. అది ఎప్పుడు మాట్లాడుకోవచ్చు అంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఫిజికల్ అయిపోయిన తర్వాత అందరికి ఎన్ని మార్క్స్ వాళ్ళు క్వాలిఫై అయినారు దాన్ని బట్టి మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఈ మార్క్స్ అయితే ఎవరికి ఉన్నారు ఖచ్చితంగా ఫిజికల్కి అయితే షార్ట్ లిస్ట్ అయితే అవుతారు. నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నా ఈ విధంగా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని